ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు ఒక శుభవార్త అండి. భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సంబంధించిన కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఆంధ్రప్రదేశ్లో సెటప్ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. మరి ఎవరా కంపెనీ వాళ్ళు, అసలు వీళ్ళు ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. తాజాగా విశాఖపట్నంలో ఒక సమ్మిట్ అయితే జరిగిందన్నమాట. ఈ సమ్మిట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు సరళ ఏవియేషన్ అనే ఒక కంపెనీ వాళ్ళతో ఒక ఎంఓయూ అయితే కుదుర్చుకున్నారన్నమాట. ఈ ఎంఓయూలో భాగంగా సరళ ఏవియేషన్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 1300 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారన్నమాట. సో దీనికోసం ఆంధ్రప్రదేశ్లో 500 ఎకరాలు అయితే కేటాయించబోతున్నారు. ఈ స్పేస్లో వీళ్ళు ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీస్ని అయితే తయారు చేయబోతున్నారు అనమాట. దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ కంపెనీ వాళ్ళు చూసుకున్నట్లయితే బెంగళూరుకి సంబంధించిన కంపెనీ వాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే కనీసం 1000 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది తయారు చేయడానికి ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకుంటున్నారు సంవత్సరానికి అయితే. అసలు ఈ ఎయిర్ ట్యాక్సీస్ అంటే ఏంటి, అసలు వీళ్ళు ఎప్పుడు మార్కెట్లోకి అనౌన్స్మెంట్ చేశారు, ఈ ప్రోడక్ట్స్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి. సో సరళ ఏవియేషన్ అనే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఒక కమర్షియల్గా ఇప్పటి వరకు మనం ఈ విమానం అనగానే అందరూ కూడా కూర్చుని ఎగిరే ఒక కమర్షియల్ విమానం గురించి విన్నాం. బట్ ఎయిర్ ట్యాక్సీస్ అంటే ఎలా పనిచేస్తాయంటే, ఉదాహరణకి కొన్ని సిటీస్నే అనుకుందాం. ఉదాహరణకి విజయవాడ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, మనకి ట్రాఫిక్ సమస్యలు అనేది విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలను మనం అధిగమించడం కోసం మెట్రో వంటి సేవలను అయితే ఉపయోగిస్తున్నాం. దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ ప్రత్యామ్నాయం చూసుకున్నట్లయితే ఎయిర్ ట్యాక్సీస్ అనమాట. సో విమానం ఏదైతే మనం స్పెసిఫిక్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి లాంగ్ జర్నీస్ కోసం ఉపయోగిస్తామో, షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్స్ కోసం ఈ ఎయిర్ ట్యాక్సీస్ని ఉపయోగిస్తారన్నమాట. సో ఎగ్జాక్ట్గా సరళ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు ఇలాంటి ఎయిర్ ట్యాక్సీస్ని డెవలప్ చేసే కంపెనీ వాళ్ళు అనమాట. మీరు గమనిస్తే ఇలా ఉంటుంది. ఈ వాటల్ అని చెప్పి ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ వెహికల్ అని చెప్తారు. సాధారణంగా మనకి విమానాలన్నీ కూడా హారిజాంటల్గా టేక్ ఆఫ్ అవుతాయి, ముందుకు ఇలా వచ్చి ఇలా హారిజాంటల్గా టేక్ ఆఫ్ అవుతాయి. బట్ ఈ వాటల్ అంటే ఏంటంటే ఒకటే ప్రాంతం నుంచి ఇలా పైకి టేక్ ఆఫ్ అవుతాయి అనమాట. అందుకనే వెర్టికల్ టేక్ ఆఫ్ వెహికల్ అని కూడా అంటారనమాట. సో ఈ వెహికల్స్లో ఏంటంటే మనకి విమానం పనిచేయాలంటే సాధారణ విమానంలో మనకి డీజిల్ కానివ్వండి ఇతర ఇంధనాన్ని అయితే ఉపయోగిస్తారు. సో మనకి ఈ వాటర్ కాన్సెప్ట్స్లో మనకి లిథియం అయిన బ్యాటరీ ప్యాక్స్ని అయితే ఉపయోగిస్తారు, ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే ఉపయోగిస్తారు. దీనివల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి హానికరం లేని మెటీరియల్స్ని అయితే ఈ పర్టికులర్ వెహికల్స్ అయితే ఉపయోగిస్తారు అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇలాంటి వెహికల్నే బెంగళూరు చెందిన సరళ ఏవియేషన్ వాళ్ళైతే డెవలప్ చేస్తున్నారన్నమాట. బట్ ఎప్పుడు వీళ్ళు దీనికి సంబంధించిన సమాచారాన్ని రివీల్ చేశారంటే 2025 సంవత్సరంలో వీళ్ళు ఒక ఆటో ఎక్స్పోలో అయితే దీనికి సంబంధించిన సమాచారం అయితే రివీల్ చేశారన్నమాట. సో సరళ ఏవియేషన్ సంబంధించిన వెహికల్ని ఆటో ఎక్స్పోలో అయితే రివీల్ చేశారు. ఇది అప్కమింగ్ ఈ వాటల్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ అని చెప్పి భారతదేశంలో ఇలాంటి ఒక ఈ వాటల్ కాన్సెప్ట్ ని తయారు చేసింది సరళ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు అనమాట. సో ఈ వెహికల్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ వెహికల్ అయితే దీన్ని డెవలప్ చేస్తారు, దీన్ని శూన్య అనే ఒక పేరు అయితే పెట్టారనమాట. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఒక ఫ్లయింగ్ ట్యాక్సీ కాన్సెప్ట్లో షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్, అంటే షార్ట్ డిస్టెన్స్ అంటే మరీ ఒక 2 to 3 కిలోమీటర్స్ అలా కాదనమాట. ఒక 40-50 కిలోమీటర్ రేడియస్లో సిటీ పరిమిట్స్లో తిరిగే ఒక ఫ్లయింగ్ ఎయిర్ ట్యాక్సీ కాన్సెప్ట్ అనమాట. సో ఈ శూన్య అనే ఒక వెహికల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇది టేక్ ఆఫ్ అయితే తీసుకుంటుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక బిల్డింగ్, ఒక రూరల్ ఏరియాలోని బిల్డింగ్ కానివ్వండి, లేకపోతే మనకి ఇతర ఎలాంటి లొకేషన్ అనేది తీసుకుంటే, సో దీనివల్ల మనకి స్పెసిఫిక్గా ఈ లొకేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవాలి అంటే మనకి స్పెసిఫిక్గా ఒక టేక్ ఆఫ్ ల్యాండింగ్ లాంటి దానికోసం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో ఎక్కడ కావాలంటే అక్కడ కొన్ని హాట్స్పాట్ ఏరియాస్ని వీళ్ళు పెట్టుకుని ఒక ఎక్స్ అనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక వై అనే ప్రాంతానికి వెళ్ళొచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మనం ఎస్ఆర్ నగర్ని, హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ నుంచి మనకి లింగంపల్లి వెళ్ళడానికి ఒక హాట్స్పాట్ పెట్టుకోవడం, అక్కడి నుంచి అలాగ ప్రయాణానికి చేయొచ్చు అనమాట. సో మరింత ఫాస్ట్గా మన గమ్యానికి చేరుకునే విధంగా అయితే ఈ వాటల్ కాన్సెప్ట్ అయితే పనిచేస్తుంది. సో ఇది అనమాట. ఒక వీడియోని అయితే డిస్ప్లే చేశారు, ఇలా ఉంటుంది వీళ్ళ ఫైనల్ ప్రోటోటైప్ వెహికల్ అంతా రెడీ అయిన తర్వాత. సో ఇలా వెర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. సో టేక్ ఆఫ్ అయిన వెహికల్ మనకి ఏదైతే లొకేషన్స్కి వెళ్ళాలో అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా వీటిని కూడా మనకి క్యాబ్స్ని అయితే బుక్ చేసుకుంటాము, ఒక యాప్ లాంటిది వస్తుంది. యాప్లో మనకి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనే లొకేషన్ అయితే మనం సెట్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్తో అక్కడికి అయితే ప్రయాణించవచ్చు అనమాట. సో దీనివల్ల మోస్ట్లీ ఎవరైతే టైం సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఇలాంటి ఆప్షన్ అయితే ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళ టీం అనమాట. సో వీళ్ళు డెవలప్ చేస్తున్న టీము, ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు. సో ఈ కంపెనీకి సంబంధించిన ఫౌండర్స్ వీళ్ళ ముగ్గురు కూడా. ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళ వెహికల్స్ని ఎలా మార్కెట్కి తీసుకొస్తారంటే ఫేజ్డ్ వైజ్గా మార్కెట్లోకి అయితే తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఎగ్జాంపుల్గా బెంగళూరు ఎయిర్పోర్ట్ని ఎగ్జాంపుల్కి తీసుకుని ఇక్కడ ట్రావెల్ టైం ఏదైతే ఉంటుందో ఒక కార్ మీద కొన్ని సెట్ అండ్ లొకేషన్కి వెళ్ళాలంటే 2.5 గంటల సమయం పడుతుంది.
బట్ శూన్య అనే వెహికల్ని యూజ్ చేసుకుంటే కనుక కేవలం 20 నిమిషాల్లోనే వాళ్ళ గమ్యానికి అయితే చేరుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే టైం కాబట్టి, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని చాలామంది భావిస్తారు కాబట్టి, సో వాళ్ళ టైంని సేవ్ చేసుకునే వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఒక ట్రాన్స్పోర్టేషన్గా పనిచేస్తుంది అనమాట. ఈ ఫేజ్ 1లో ఏంటంటే డైరెక్ట్గా కమర్షియల్ సర్వీసెస్ తీసుకురాకుండా ఫేజ్ 1లో మెడికల్ సర్వీసెస్, అంటే ఎమర్జెన్సీగా ఎక్కడికైనా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మెడిసిన్స్ తీసుకెళ్ళాలి. బట్ రెగ్యులర్ ట్రాఫిక్స్లో వెళ్తే కనుక టైం పట్టేస్తుంది, ఆ పేషెంట్ ప్రాణానికి అపాయంగా మారే అవకాశం ఉంటుంది. సో అలాంటి టైమ్స్లో వీళ్ళు మెడికల్ సర్వీస్ ఇస్తా అని చెప్తున్నారు. 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇనీషియల్ టెస్టింగ్ స్టేజెస్లో ఎటువంటి డబ్బులు ఛార్జ్ చేయకుండా తీసుకెళ్తారు. ముఖ్యంగా హెల్త్ మరియు కమ్యూనిటీస్ వెల్ బీయింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తారని చెప్తున్నారు. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఆర్గనైజ్డ్ ప్లేసెస్లో అయితే వీళ్ళ వెహికల్స్ని అయితే డిప్లాయ్ చేస్తారన్నమాట. అంటే మీకు బిల్డింగ్స్ మీద కానివ్వండి, ఆఫీసు, స్కూలు, యూనివర్సిటీ, సిటీ పార్కు, క్రికెట్ స్టేడియం ఇలాంటి మేజర్ హబ్స్ ఏదైతే ఉంటే వాటిని టార్గెట్ చేసి ఆ ప్రాంతాలకి వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. ఇక ఫైనల్గా మూడో ఫేజ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చి 2035 సంవత్సరానికి అయితే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇది మాస్ ట్రాన్స్పోర్టేషన్ కోసం మేజర్ ఏరియాస్లో, అంటే మనం ఏదైతే మీకు ఎంత చెప్పాను అంటే ఉదాహరణకు ఒక సిటీలో ఉన్న మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఏదైతే ఆ ప్లేసెస్ కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో మనలాంటి వాళ్ళు కూడా ఈ ఎయిర్ ట్యాక్సీస్ని బుక్ చేసుకుని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణించే అవకాశాన్ని, వెసులుబాటుని ఫేజ్ 3లో అయితే కల్పిస్తారన్నమాట. సో వీళ్ళ వెహికల్ ఎంత టైంలో టేక్ ఆఫ్ అవుతుందని చెప్పి ఇతర వెహికల్స్తో వీళ్ళు కంపేర్ చేస్తున్నారన్నమాట. సో సర్లా ఏవియేషన్ వెహికల్ అయితే ఒక 2 minutes లేకపోతే 3 minutes ఇలా టైం పట్టేసరికి కారు, ట్రైన్తో అదే డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందని ఎగ్జాంపుల్గా ప్రాక్టికల్గా చూపిస్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఇది ఈ హోటల్ నెత్తింబెట్ట ఒక విమానంలాగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు అయితే ఉండదు. కాబట్టి మనకి రోడ్డు మీద ట్రాఫిక్లు జామ్ అవుతాయి కానీ ఎయిర్ ట్రాఫిక్లో జాములు జరగవు కాబట్టి అంత యూజువల్గా. సో సర్లా ఏవియేషన్ వెహికల్ చాలా ఫాస్ట్గా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది. వితిన్ ఒక 12 minutesలోనే డెస్టినేషన్కి రీచ్ అయిపోయినట్టుగా వీళ్ళు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారన్నమాట. సో మరి ఇలాంటి ఈ ఎయిర్ ట్యాక్సీ కాన్సెప్ట్స్ ఇతర దేశాల్లో రన్ చేస్తున్నారంటే కనుక కొన్ని దేశాల్లో అయితే టెస్ట్ స్టేజెస్లో అయితే వర్క్ చేశారన్నమాట. ఉదాహరణకి చైనా వంటి దేశాల్లో ఈ కాన్సెప్ట్ని అయితే టెస్ట్ చేయడం జరిగిందనమాట. కమర్షియల్గా అంటే ఒక పబ్లిక్కి అంత భారీ స్థాయిలో ఇప్పుడైతే వెళ్ళలేదు. బట్ మన భారతదేశానికి చెందిన ఒక కంపెనీ వాళ్ళు కూడా ఇలాగ ఈ హోటల్ కాన్సెప్ట్తో మన భారతదేశంలో కూడా అడ్వాన్స్డ్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ తీసుకురావడం అయితే ఒక మంచి పరిణామం అని అనుకోవచ్చు. అందులోనూ కూడా ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ తీసుకురావడం వల్ల అటు కొత్త టెక్నాలజీ ఏపీ నుంచి రావడమే కాకుండా ఏపీలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అటు మనకి సస్టైనబుల్ మొబిలిటీ ద్వారా కొత్త వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా జరుగుతుందన్నమాట. బట్ ఏదేమైనప్పటికీ మనకి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వెంటనే మీకు ఎంత చెప్పినట్టుగా వీళ్ళ ప్లాన్ ప్రకారం చూసుకున్నట్లయితే 2035 సంవత్సరానికి కమర్షియల్గా అన్ని ప్రాంతాలకు తీసుకురావడం, ఫేజ్డ్ వైజ్గా ఫస్ట్ ఫేజ్లో మాత్రం మెడికల్ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మెడిసిన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అయితే ఫస్ట్ ఫేజ్లో వీళ్ళ సర్వీస్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇలాంటి ఒక టెక్నాలజీ మార్కెట్లోకి వస్తే అయితే మాత్రం గేమ్ చేంజర్ టెక్నాలజీ కింద మారే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఒక రెవల్యూషన్గా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనం ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనకి ట్రైన్స్, బస్సెస్ కాకుండా మనకి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చూస్తే మెట్రో సేవలను మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దానికి స్పెసిఫిక్గా రోడ్డు మీద వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికి కూడా రైల్ ట్రాక్ లాగా ఉంటుంది కాబట్టి ఎటువంటి మనకి జామ్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, స్మూత్గా జర్నీ చేయొచ్చు. బట్ అది కూడా కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. బట్ మీకు ఇదే ఈ హోటల్ కాన్సెప్ట్ అయితే కనుక చాలా వరకు టైం అయితే సేవ్ చేస్తుంది. బట్ ప్రైజెస్ పరంగా మేము ప్రీవియస్గా రీసెర్చ్ ప్రకారం చూస్తున్నట్లయితే మీరు ఓలా కానీ ఓబర్లో కానీ ఏదైనా క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్కి ఏదైతే ఖర్చు అవుతుందో ఇంచుమించు క్యాబ్కి ఒక 2 times ఖర్చు అవుతుంది తప్పిస్తే మరీ ఇంకా అంతమించి ఖర్చు అవుతుందని చెప్పి వీళ్ళ ఫౌండర్స్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఇది సర్లా ఏవియేషన్ భారతదేశపు మొట్టమొదటి ఈ హోటల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఏపీలో అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నా దానికి సంబంధించిన పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్న అయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాలి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గంట కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.